రైతులకి పూర్తి అండగా ఉంటామంటూ చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలని, సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండమని సూచించారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతుల్లో కల్పించమన్నారు. రైతుల ప్రయోజనాలు ప్రభుత్వానికి ముఖ్యమంటూ స్పష్టం చేశారు. నిన్న క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారట. కోకో, మామిడి, పొగాకు గిట్టుబాటు ధర కొనుగోళ్ల మీద సమీక్ష చేశారట. ధాన్యం సేకరణ, ఉద్యాన పంటలు, ఆక్వా విషయంలో రైతులకి ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. రైతులు అసంతృప్తి లేకుండా చూడాలి. పీఎం కిసాన్ డేటాకు అనుగుణంగా అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. ప్రభుత్వ సాయం దళారులకు, వ్యాపారులకు కాకుండా రైతాంగానికి అందేలా చూడాలి. మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కలిసి పామాయిల్ మీద కేంద్రం తగ్గించిన దిగుమతి సుంకం రైతులకు ఏ విధంగా నష్టమో చెప్పి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించాలి. అంటే రేటు పెంచేసుకోమని అనమాట. వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకు సాగు చేయించి కంపెనీలో కొనుగోలు చేయాలి. హెచ్డి బ్లాక్ బర్లీ పొగాకు ప్రత్యామ్నాయంగా అవసరాలు చిరుధాన్యాలు పండించాలి. ఆయా గ్రామాల్లో చర్చించి రైతులు ప్రోత్సహించాలి. పర్చూరు, ఇంకొల్లు, మద్దిపాడు, గుంటూరు, పెదనందిపాడు, పత్తిపాడు,